వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా చిలిపిచెడు మండల రైతు వేదికలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ ఎంపీడీఓ ఆనంద్, ఏడీఏ పద్మ, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. దేశంలో దున్నేవాడికి భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. మనది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని మన గత సంవత్సరంన్నర కాలంగా చెప్తూ ఉన్నాం, మీరు వింటూ ఉన్నారు. అయితే నిజంగా మీకు ఈరోజు అనిపిస్తుంది కదా ఇది ప్రజాపాలన అని. ఎందుకంటే మనం ఇంతకాలం మన సమస్యలకి రెవెన్యూ అధికారుల చుట్టూ ఎక్కే గడప దిగే గడపగా మనం ఎక్కి దిగి ఆ సమస్య పరిష్కారం కాక మనం నిజంగా అనుకున్నట్లయితే రెవెన్యూ అధికారులను చూస్తే ఒక రకంగా నాకు కూడా చాలా బాధగా అనిపించేది. ఎందుకంటే వెళ్ళటము ఎంఆర్ఓ గారికో ఆర్డీఓ గారికో ఒక ఆర్చి పెట్టుకోవడం, ఆ సమస్య వారు తీర్చలేని విధంగా వారి పరిధిలో లేకపోవడం, దాంతో మనం ఏదో ఒకటి చెప్పి కాదంటే మీరు కోర్టుకు వెళ్ళామని చెప్పడం, మాకు వీళ్ళు మా సమస్య పరిష్కారం చేయలేకపోయారు. ఇంత పెద్ద అధికారం అంతా వీళ్ళ దగ్గరే ఉంది, మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, వీళ్ళేదో నా ఎక్స్పర్ట్ వాళ్ళతో కుమ్మక్క అయ్యారు, లంచం తీసుకున్నారు, ఇలాంటి మాటలు నేను కూడా చాలా విన్నాను. ఒక మంచి పద్ధతి తీసుకొని వచ్చింది. సో ఎవరైనా సక్సెషన్ పౌతికి అప్లై చేస్తే, పట్టదారు మరణించినట్టయితే వాళ్ళ వారసులు పౌతికి అప్లై చేస్తే ఇమ్మీడియట్గా పౌతి చేయకుండా అప్లై ముగ్గురు చేసినారు అనుకోండి, ఆ ముగ్గురికి కూడా వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చి, అదేవిధంగా ఆ గ్రామంలో ఆ పట్ట ఎక్కడైతే ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఒక నోటీస్ పేస్ట్ చేసి ఆ విలేజ్ ఎల్డర్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే విలేజ్ ట్రావెల్ ఉంటుంది, అక్కడ కూడా నోటీస్ పేస్ట్ చేసి ఓ 7 రోజుల సమయం ఇచ్చి అబ్జెక్షన్ ఏమైనా ఉంటే కాన్ఫర్ చేసి, ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే ఒక హియరింగ్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యంగా ఆ పట్ట అనేది కూడా విరాసత్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఎవరు వస్తే వాళ్ళనే నమ్మి విరాసత్ చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు ఊళ్ళో అందరికీ తెలిసే విధంగా, బహిరంగంగా అందరికీ తెలిసే విధంగా ఫలానా మల్లయ్య చనిపోయినటువంటి మల్లయ్యకి ఎంతమంది వారసులో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి ఉంటారు. సో ఇద్దరే అప్లై చేసుకుంటే ఆ ఊరు వాళ్ళే వచ్చి చెప్తారు, సార్ వాళ్ళు ఇద్దరు కాదు, వాళ్ళు 4 ఉన్నారు, ఇంకో 5 కూతురు కూడా ఉన్నది, మాకు తెలుసు, ఆయన మాకు తెలిసిన వ్యక్తే, ఆ పెళ్లి టైంలో ఆ కూతురికి కూడా 1 ఎకరం ఇస్తా అని చెప్పిండు ఆ పెద్ద మనిషి. మరి ఇప్పుడు అన్నదమ్ముల కూతురికి ఏం కూడా ఇస్తలేరు, ఆమె కూడా వాటా ఉంటుంది సార్, ఆమె కూడా ఒక వారసులే అని వాళ్ళు చెప్పినట్టుగా కూతుర్ని కూడా ఫోన్ చేసి పిలిపించే పరిస్థితి మనకు ఉంటుంది. అంటే అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, ఎవరు కూడా అన్యాయం జరగకుండా, మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అనే విధంగా కూడా ఇప్పుడు భూభారతి చట్టం సక్సెషన్ అనేది చాలా పకడ్బందీగా ఊళ్ళో అందరికీ తెలిసే విధంగా కూడా సక్సెషన్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఏ పట్ట మార్పిడి జరిగినా కానీ తహసీల్ ఆఫీస్లో జరుగుతుండే, అది ఎవరికి కూడా తెలియకపోతుండే. సో సడన్ గా ఎవరో ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చి పట్ట నాదే అనేసి అంటే అక్కడ ఉన్న రైతు పరిశాన్ అవ్వాల్సిన పరిస్థితి ఇంతకుముందు ఏర్పడుతుండే. అటువంటి పరిస్థితి నుంచి ఏ విధమైన రికార్డుల మార్పులు చేర్పులు జరగాలన్నా కంపల్సరీగా నోటీస్ ఇచ్చి, ఆ నోటీస్ గ్రామ పంచాయతీ ఆఫీస్లో కూడా పేస్ట్ చేసి 7 రోజుల సమయం ఇచ్చి అందరికీ తెలిసే విధంగా. సో అప్పుడు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే, ఇంతకుముందు కూడా మనం చూసినాం చాలా మటుకు ప్రభుత్వ భూములు కూడా పట్టా భూములుగా మారిపోయాయి. సో ఊరి వాళ్ళు చాలా మంది వచ్చి నాకు కలుస్తూ ఉంటుండే, సరే ప్రభుత్వ భూమి చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు ప్రభుత్వ భూమి అనేసి, ఇప్పుడు చూస్తే పట్టా భూమి అని వస్తుంది, ఎవరో పట్టేదారు హైదరాబాద్ నుంచి వచ్చి ఆడ ఇల్లు కట్టడానికి వస్తూ ఉన్నారు సార్ అని కూడా చెప్తా ఉంటారు. సో ఆ ఊరు వాళ్ళకే తెలియదు ఎట్లా పట్టా అయిపోయింది, ఎట్లా మార్పిడి అయింది వాళ్ళకే తెలియదు. సో ఇటువంటి అన్ని కూడా అవాయిడ్ చేయాలని, ఏ విధమైన భూ రికార్డులలో మార్పులు చేర్పులు చేసినా కానీ ఊర్లో ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసే విధంగా ఒక నోటీస్ ఇచ్చి, సమయం ఇచ్చి, ఆపర్చునిటీ ఇచ్చి, వాళ్ళని పిలిపించి వాళ్ళతో విచారణ చేసి, ఊర్లో విచారణ చేసి, పెద్ద మనుషులతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి చేయడానికి కూడా ఈ భూభారతి చట్టంలో ఏ విధమైన తదుపరి జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా అన్యాయం జరగకుండా జరగాలనేది కూడా మనకి భూభారతి చట్టంలో ఉంది. చాలా మటుకు ట్రాన్సాక్షన్స్ మనకి భూభారతి చట్టంలో
ఎవరైనా అమ్మకాలు కొనుగోలు చేస్తే అది మన తహసీల్దార్ లెవెల్లో, ఏదైనా గిఫ్ట్ దానపత్రం ఇవ్వాలనుకుంటే కూడా తహసీల్దార్ లెవెల్లో, ఏదైనా మాడ్యూల్ అన్ని కూడా తీసుకొని మీ గ్రామానికి రావడం జరుగుతుంది. సో సమస్యలు ఏమన్నా ఉంటే కూడా ఆ గ్రామంలోనే ఆ పరిష్కరించడానికి కూడా సాధ్యమయ్యే విధంగా కూడా ఈ రెవెన్యూ సదస్సులు గ్రామానికి వచ్చి కూడా మేము కండక్ట్ చేయబోతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ 1 మే నుంచి ఏమో పైలట్ మండలంగా ఒక మండలం తీసుకుంటాము. 2 జూన్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలలో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ తీసుకొని ఆ రెవెన్యూ గ్రామంలో మనం ఈ రెవెన్యూ సదస్సులను కూడా పెట్టడం జరుగుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు పాత చట్టంలో ఎవరికన్నా పట్టాలు రాకుండా ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఏమన్నా ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే పాత చట్టంలో సాదా పరిణామాల గురించి అనేసి కూడా ఎక్కడ కూడా వివరించి చెప్పడం లేదు. సో ఆ వివరించి చెప్పలేదు కాబట్టి ఇంతకుముందు మనం అప్లికేషన్లు తీసుకున్నాం, సాదా పరిణామ అప్లికేషన్లు, బట్ అవి ఏవి కూడా ఇప్పుడు వరకు కూడా పరిష్కారం చేయలేకపోయినాం. ఎందుకు చేయలేకపోయినామంటే చట్టాలు ప్రీవియస్లీ ఉన్న చట్టాలు అన్నీ కూడా రద్దు చేసి 2020లో ధరణి చట్టం వచ్చినాక ధరణి చట్టంలో ఎక్కడ కూడా సాదా పరిణామాల అప్లికేషన్స్ ఏ విధంగా పరిష్కరించాలని కూడా అక్కడ వివరించి లేదు. ఆ వివరించి లేనందువల్ల కోర్టులు కూడా స్టే చేయడంతో ఆ అప్లికేషన్స్ అన్ని కూడా ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉండడం జరిగింది. సో అటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మళ్ళా మన భూభారతి చట్టంలో ఏ విధంగా ఎంక్వైరీ చేయాలా, ఏ విధంగా పరిష్కరించాలని కూడా వివరించి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆర్టీఓ లెవెల్ అధికారి సో ఏవైతే పాత సాధమైన అప్లికేషన్స్ వచ్చినాయో సో వాటన్నిటికీ కూడా అమ్మిన వాళ్ళకి ఒక నోటీసు, కొన్న వాళ్ళకి ఒక నోటీసు, ఆ ఊరి గ్రామ పంచాయతీలో కూడా ఆ నోటీస్ పేస్ట్ చేసి, తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఆ నోటీస్ పేస్ట్ చేసి, ఆర్టీఓ ఆఫీస్లో కూడా పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, సహచార మంత్రివర్గ సభ్యులు సెక్రటరీ శాంతి కుమార్ గారిని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని,